ఏంది సనోరా ఏ గెస్ట్ చేస్తావా? ఏంది నాకు అంటే నాకు గవ్వ అట్లాంటిదేనా బీచ్ కదా. బీచ్ లో ఏంది విష్ణు ఇది కుంభతీసి బీర్ పాటలనా గోవా నుండి వచ్చింది అనమాట. ఏందిరా ఇట్లా పెట్టురా. ఫస్ట్ వచ్చేసి స్మెల్ చూసి కనుక్కుంటావు లేదో చూడు. ఓయమ్మ వద్దు నాకు అట్లా స్మెల్ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. వద్దు నన్ను నమ్ము బుడుక్స్. వద్దప్పా నిన్ను నమ్మను నేను. వద్దు నాకు దయచేసి తేవద్దు. లేదులేమ్మా ఎందుకు చేస్తా కానీ నువ్వు చేస్తావు నాయన నాకు తెలుసు. ఇదేలే తరతరాల చరిత్ర. వీడు రోడ్లో వెళ్తే వీడు చనిపోతాడని చెప్పి వీడిని తీసుకొని వచ్చినాం అనమాట. ఎందుకంటే లారీ దొక్కేస్తే చట్నీ వేస్తాడు. నీ అట్లా ద్రోహులు ఉంటారు లారీ దొరుకుంటూ పోయే వాళ్ళు తొక్కేస్తారు. ఓహో నీ ఎట్లా ద్రోహులు తెస్తారేమో వాళ్ళు కదా. ములాజ్ ఉంటుందండి, తొక్కేస్తారు వాళ్ళు. నా అట్లా ద్రోహులు లారీలు పోతారా? సో మనం తీసే వీడియోస్ అండ్ కాంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. అమ్మా ఫుల్ యాక్టివ్ ఉందప్ప ఇది. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? యాడా అవునే ఏమైనా కొరుకుతాదేమో అని భయం అవుతాను. అబ్బా కాదా? అవునే జరిపోతే మిందకు వస్తుంది. కాదు ఒకటి కవర్ ఏమైనా ఉందా కానీ కొరుకుతుంది కదా ఇది. కొరుకుతుంది అమ్మా భారీ కొరుకుతా. వీడిని ఇట్లే రోడ్లో వదిలేసి పోయేకి మనసు రాలేదండి. ఎందుకంటే ఏదైనా వెహికల్ ఎక్కిందంటే చట్నీ అవుతాడు కదా. సో అది కాక నైట్ టైం ఎక్కడ వదలాలో అర్థం కావడంలే. సో అందుకే వీడిని ప్రజెంట్ మనం తీసుకొని పోదాం, తర్వాత చూద్దాం ఏం చేద్దాం, ఎక్కడ వదులుదాం. ఎంత యాక్టివ్ ఉంది ఇది. చూడు ఎంత వర్షాలు పడినాయో. నేను షాక్ అసలు. వారిని ఇది ఎండాకాలం లాగా లేదు, వర్షాకాలం లాగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పడతాయి వర్షాలని. ఇంకా పడుతుంది ఇప్పుడు కూడా వర్షం. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అనంతపురంకి వచ్చేసిన. అమ్మ కోసం వెయిటింగ్. ఏమి కెమెరా పెట్టి ఇక్కడ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు? హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని నా మనస్ఫూర్తిగా. ఏమి ఏమన్నా జాలి లేదు నాకు. ఎట్టుందన్నా గోవా ట్రిప్? సూపర్ అన్నా. ఏం క్యాంపులే క్యాంపులు. మంచిగా రామేశ్వరము, నువ్వు ఏంది తమిళనాడు. అసలు అది గోవా ఏందన్నా? అది ఉండు, గోవా గోవా పోయినమ్మా. ఉండు చెప్తా. మీకు రామేశ్వరం, నాకు గోవా కదా. ఉండు కదా. తమిళనాడు, సేలం, తర్వాత నామక్కల్ నామక్కల్ నామకల్, మళ్ళీ ఇప్పుడు గోవా. అవన్నీ క్యాంపులే క్యాంపులు. మళ్ళా ఇప్పుడు గోవాలో ఎంజాయ్ చేసి వచ్చినాడు ఎప్పకు. ఇంకా వద్దులే. ఇట్లా సౌత్కి వెళ్ళినాడు, ఇటు పక్కకి వెళ్ళినాడు. హ్యాపీ ఆయప్ప జాలీ చేస్తానట, నేను జాలీ చేస్తాను.
ఇల్లు ఇడిచి బయట పోలే నేను చేయాలి అంటే నీకు గోవాలో ఫొటోస్ పంపించిన ఇంకేం కావాలా ఫొటోస్ యాదో సినిమాలో కోడి కోట కట్టి- శ్రీనివాసు కోడి కోడి కట్టి అన్నం పెడతాడు. కోడి ఇంట్లో కాల్చి తాడు కట్టి దాన్ని చూసి కింద అన్నం తింటాడు, చికెన్ తింటున్నాడు. గోవాలో అయితే అట్లాగా ఆయప్ప ఏదో ఫోటోలు పంపిస్తే ఏదో నేను గోవాలో ఉన్నట్లు ఊహించుకోలేము. గోవాలో అయితే నిన్ను పనికిమాలిన కొడుకా. కలుసుకొని రోజు లేదు. బాబా ఇదోడు చెప్పు కథలు కహానీలు. పొద్దున్నే బీచ్ పక్కకు పోయినామంటే బీచ్ కాడ బీచ్లో ఇట్లా ఇల్లాడుతుంటారు కొంతమంది. ఆ, ఇంకా ఆ పక్కకు అట్లా ఆ మూలకు చూసినామనుకో మీ వాళ్ళే అంతా. ఏంది మీ వాళ్ళు మెంటలా నీకు మెంటల్ నా కొడుక? ఏం మీ వాళ్ళే అంటే నేనేమైనా చెంబులు పట్టుకొని పోతుంటారు. నువ్వు పోయింటావు, నువ్వు కూడా పోయింటావు కదా. బా పద్దు ఏడున్నారా అవును నిన్న అడుగులే మర్చిపోతానను. ఎప్పుడు మర్చిపోయేదిరా? వస్తున్నా మర్చిపో. మర్చిపోయేది కాదులే. ఎప్పుడు వస్తున్నా అక్క? ఈ చెట ఏడు మాట్లాడిస్తాడు. నేను అందుకే అడిగే వస్తుంది ఈ అప్ప మాట్లాడితే నేను దాన్ని ముంగేస్తాను. పద్దు ఎక్కడ? పద్దునే కనపడలే. అంతేగా పద్దుని ఎక్కడ పంపించినావు? పద్దుని ఆడో ఇంకా యాక్టింగ్ చేయొద్దు. పద్దుని పంపించి నువ్వు గోవాలో ఎంజాయ్ చేస్తానవా? ఏం చేస్తాను అన్నా? చూస్తున్నా ఏడుంది అని. ఆడికి వచ్చినావు అనే మాట. అప్పుడు ఇంతకు ఏం జరిగిందిరా? ఆ పాప ఎక్కడ పోయినట్లు, యాడున్నట్లు, యా దేశంలో ఉంది, యా ఊళ్ళో వస్తాంది ఉంది, వచ్చేస్తాంది. యా పొద్దు ఈ మాట చెప్పబట్టి 1-2 నెలలు అవుతుంది. ఎట్లున్నావురా నువ్వు ఆ పాప నిడిచిపెట్టి? నాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తావు కదా. ఊరికేలే ఎలా యాక్టింగ్ చేస్తావు కానీ దొంగ యాక్టింగ్లన్నీ. గోవాలో ఎంజాయ్ చేసి వస్తేవి అన్నీ చేసి వస్తున్నావు ఆ పాపని వదిలేసి. కొత్త అమ్మాయిని పట్టినాడు. బా దీంతో ఒకటి చేసినానంటే పద్దు వస్తుంది నిజంగా. అంటేనే ఏమన్నా ఏ పద్దు రా లే వస్తాడు. లే నన్ను కొడతావు ఏమి? ఏ పద్దు రా గమ్మనుండు బాబీ. రాయే. ఎట్లొస్తుంది ఏం? ఏందప్పా ఇది? ఏందో మ్యాజిక్లు చేస్తాను అంతా. ఏమమ్మా బరువు వేసింది నా తేన. బాబా బాబా ఎట్లున్నావు అక్క? ఇట్లా యాక్టింగ్స్ పడిపోమ్మా నువ్వు. బరువు వేసింది. కాదు ఎట్లున్నావు? ఉందా ఈ అప్ప నన్ను మాట్లాడినాడే ఏమి మీ అక్కొస్తున్నట్లు భలే ఆనందం అయిపోయినట్లే. ఎన్ని రోజులు ఏం చేస్తావు? అదే ఆనందాలు అట్లా ఆకాశంలో ఎగిరిపోతానవే. ఎట్లున్నావు? నాకు అక్కలేదు కట్టి అక్క ప్యాంట్ నిలిచినట్టుంది నీకు. కాదు పద్దు, కెమెరా ఇట్లా పెడతా ఒక నిమిషం. దేశంలో ఉన్నావు, యా ఊర్లో ఉన్నావు, యా ప్రదేశంలో ఉన్నావు, యా బెంగాలీలో ఉన్నావు, యా కాకినాడలో ఉన్నావు, యా రాజస్థాన్లో ఉన్నావమ్మ నువ్వు. మళ్ళా మొగుడిని రోజుసేపు చూడుకుంటూ ఉండలేవు. నా మొగుడు అనుకుంటూ నా పిల్లం నా పద్దు నాకొద్దు అనుకుంటూ అతుక్కుంటారు. ఇప్పుడంతా ఎట్లమ్మా? ఇంత దూరం ఎట్లున్నారమ్మా? మళ్ళా ప్రేమతో రామేశ్వరం వచ్చినాడు, గోవా ఎంజాయ్ చేసి వచ్చినాడు కదా. ఆ సగాల యాడని ఒక అమ్మాయి బీటేసింటే ఏం చేసిండు నువ్వు? ఈడైతే అన్ని నమ్మకం అత్తయ్య, నమ్మకం. నమ్మకంతోనే 2 నెలలు లేకుంటే దగ్గర కనపడవు. వద్దు. హాయ్ ఫ్రెండ్స్, గట్టిగా వచ్చిన 6 నెలలకి మీకు హాయ్ చెప్తాంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. మీరు లైక్లు మర్చిపోతారు. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే మీకు ఫస్ట్ లైక్ కొట్టండి, తర్వాత వీడియోలోకి వెళ్ళిపోండి. ఓకేనా? లైక్ కొట్టండి. అర్థం పద్దు వచ్చేసింది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందరు అడుగుతారు కదా పద్దు ఎక్కడ పోయింది. యాక్చువల్గా జనాలు ఏమనుకున్నారు తెలుసా? నువ్వు ఏమైనా చేసేసినావు అనుకున్నారా? నువ్వు తిట్టి నువ్వు ఏమైనా టార్చర్ చేస్తే వెళ్ళిపోయిందేమో అనుకున్నారు. చెప్పు తీసుకొని కొడతాను నిన్ను మళ్ళా. నాకు అట్లా అలవాట్లు లేవు, అంతవరకు పోను, నాకు రావు కూడా అట్లాంటివి. ఎప్పుడు వచ్చినావు అక్క? ఇప్పుడు వస్తాను కదా నీ ఎదురుగా. ఎప్పుడేమో ఈరోజు పండగ చేసుకునేటట్టున్నాడు అబ్బా. అంతేగా కాదు, ఎట్లా బస్ స్టాండ్ నుంచి ఎట్లా వచ్చినావు? ఫ్లైట్ లో వచ్చింది. ఫ్లైట్ లో అంటే ముందుగానే మీకు తెలుసా? అందుకే మిమ్మల్ని రమ్మన్నా. సరే కానీ నీకు కాదు పద్దు, నీకు గోవా నుండి ఒక గిఫ్ట్ తెచ్చినానన్న. నీకు కూడా గిఫ్ట్ తెచ్చిన. వచ్చినావునా? సూపర్. నేను వచ్చిన అమ్మకి అదే గిఫ్ట్. పోలే మంకు నాకు ఎంకరేజ్ చేయరా? గిఫ్ట్ కాదు బాగా తిన్నావులే తంగడి మగం నాకు.
సర్లే రెడీగా ఉన్నారా గిఫ్ట్ చూసేకి? ఓకేనా? ఆయన ఇవన్నీ ఏంటో నాకేం చెప్పలే కదా నువ్వు మా నాకు కూడా నీ పవర్ఫుల్ గిఫ్ట్ ఇచ్చిన. నీ పెళ్ళానికి అని చెప్పినావు. పద్దుకి చటాకని చెప్పినావు. చటాకని చెప్పినావు. పద్దుకి వేరే గిఫ్ట్, చటాకి వేరే గిఫ్ట్, నీకు వేరే ఇంకా గిఫ్ట్. వద్దప్ప ఇట్లా ఇట్లా అది కథలు చెప్పొద్దు. నేను ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది చెప్తా నిజంగానే. ఓకే, ఇది ఆల్రెడీ రామేశ్వరం వాటర్ చటాకి ఇచ్చిన ఒకటి. ఏం చటా నీకు లేదా? నాకు ఇచ్చారు. ఓకే చూడుద్దాం. చూడండి, థ్యాంక్ యూ. ఓకే. ఏమది చెప్పు. ఇది రామేశ్వరంలో ఆ 22 బాయిలు ఉంటాయి కదా, ఆ బాయిలు రాముడు దోగిండే బాయిలు అనమాట అవి. ఓకే, సో ఆ బాయి నీళ్ళు ఇవి. స్నానం చేయలేదు నువ్వు, తీయకూడదు. స్నానం చేసుకొని ఆ తర్వాత తాగద్దు అవి. అవి తాగకూడదు, తల మీద పోసుకోవాలి. స్నానం చేయలేదు ఇప్పుడు అమ్మ. స్నానం చేసేటప్పుడు మన వాటర్ లో కలుపుకోవాలా? లేదు, మీకు పైన ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ లేక కొన్ని పోసేసుకున్నా కానీ చాలు. ట్యాంక్ లేక. ఓకే ఓకే, లెట్స్ బిగిన్ ద షో. ఈ పక్క పెళ్లి ఎట్లా జరిగింది? బాగుందిలే. ఎవరెవరు పెళ్లిలో లైన్ వేసినారా? నీకు తెలియదు కదా, అన్నకి ఎవరో జర్మన్ అమ్మాయి పరిచయం అయిందంట. మా ముందుకు రమ్మా, నువ్వు పెద్ద వ్యక్తివి. ఎప్పుడు అట్లా చెట్టా, నువ్వు కూడా అట్లా. వెరీ గుడ్. ఎప్పుడు నువ్వు ఎవరో ఒక అమ్మాయి లైన్ వేస్తానే ఉంటుందా నీకే? మా రోహిణి నక్షత్రము, కృష్ణుడి నక్షత్రం వాటికే నేడు కొడుకు అందగాడు. నా మాట దగ్గర రమ్మ నువ్వు కూడా. అందగా సరే, సరే. 2 నెలలు ఇడిచిపెట్టి వెళ్ళిపోతావమ్మా, అప్పుడు గుర్తు రాలేదా? కళ్ళు మూసుకో, నీకు గిఫ్ట్ ఉంది. నువ్వు కూడా. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. అమ్మకి గిఫ్ట్స్ అంటే బలిష్టం ఇట్లాంటి కదమ్మా. కానీ ఏ గిఫ్ట్ ఇచ్చెళ్ళా, ఇప్పుడు ఇచ్చిందిలే. అంతా ఉత్తునే. నాకు నచ్చింది ఈ గిఫ్ట్ ఇంతవరకు ఏంది రాలే. ఏంది ఊరికే మారుస్తూనే ఉన్నావు. చెప్తానమ్మా, తండ్రి. గిఫ్ట్ ఉంది, గిఫ్ట్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకు కూడా కట్టినావా? వాళ్ళకి అందరికి అయ్యో రామచంద్ర, ఏమి చెట, ఏమి మీ అక్క కనపడలేదనేమి నీ మొహం వాసిందే? ఆనందంగా ఉంది అక్క వచ్చేసి. ఓయమ్మా నాయన, ఈ రోజు ఏమన్నా చూడ ఎవరేమన్నా వేరే క్లాత్ తీసుకురా. మీ అక్క వచ్చిన సందర్భంతో ఈ పొద్దు ఏమన్నా 100 మందికి భోజనాలు పెట్టిస్తావేమో చూడు. అలాగే డబ్బులు ఉంటే నిజంగా పెట్టి చేస్తాం. పాపం అట్లే ఉంది, అట్లే ఉంది చూస్తా అంటే. మా అక్క ఊరు అంటే మీ అక్క ముద్దలకి మొహం వాసినావా? చెట్టా కట్టేసుకోది, నీకు సరిపోతుందా? సరిపోదన్న. అయిపోయి బెడ్షీట్ కావాలా? అంతేగా. బెడ్షీట్ అయితే సరిపోతుంది. జూమ్ లో పెట్టద్దు నాయనా, లేదు. నువ్వంతా భయంకరంగా చూపిస్తావు జనాల్ని. ఓకే, ఎట్లా ఉన్నారు అక్క? అయ్యో రామచంద్ర, నేను వినలేకపోతానన్న ఆయన. ఇప్పుడు 100 సార్లు అడిగింటావు అదే మాటే. సిస్టర్హుడ్. అక్క బాగా తెల్లగైనావు అక్క, అక్క నీ జుట్టు పెరిగిందక్క, అక్క ఏందక్క ఇన్నాళ్ళు, ఏందప్ప ఇది? అది సిస్టర్హుడ్ అమ్మా. ఓ అబ్బో, అందుకే పార్టీ చేసుకోండి ఈరోజు. పలావ్ రైస్ చేసి పన్నీరు అదేమన్నా చేసి పెట్టు. ఓకే ఏందో తెచ్చేసా. ఏందప్పా? కూర్చో, నీటి ముందు రాయే, నువ్వేంది? ఓకే, చేతులు పద్దుకి కట్టలేదా? పద్దుకి కట్టలేదా? పద్దు కట్టలేదమ్మా. ఏమట్లా నీ పెళ్ళామనే? ఇదండి, ఎంతైనా కానీ ఈరోజు వచ్చింది కదా కొంచెం. ఓకే, చేతులు పెట్టండి, 2 చేతులు. నేను కూడా ఇద్దరు. ఓకే, నీట్గా ముందుకి. ఇంకా మాట పెట్టుమా, ఇట్లా బాగా ఇట్లా దగ్గర రా బుడుక్స్. ఇంకా కొంచెం నువ్వు ముందుకు రా నాన్న, బంగారు కొండ. నువ్వు అట్లా పో. ఓకే, అట్లా ఏదైనా ధర్మంగా ఉండాలా? ఏంది ఇస్తున్నావురా? గెస్ట్ చేస్తావా? ఏంది నాకు అంటే నాకు గవ్వ అట్లాంటిదేనా? బీచ్ కదా, బీచ్ లో ఏంది విష్ణు ఇది కుంభతీసి బీర్ బాట్లానా? గోవా నుండి వచ్చింది అనమాట. ఏందిరా? ఇట్లా పెట్టురా. ఫస్ట్ వచ్చేసి స్మెల్ చూసి కనుక్కుంటావు లేదో చూడు. ఓయమ్మ వద్దు, నాకు అట్లా స్మెల్ చూపిద్దప్ప, నాకు ముందే బాడే. వద్దు, నన్ను నమ్ము బుడుక్స్. వద్దప్ప, నిన్ను నమ్మను నేను. వద్దు, నాకు దయచేసి తేవద్దు. నేను మళ్ళీ
కొట్టేసా ఏందన్నా పెట్టలేదు కానీ. అత్తయ్య. మా సరే స్మెల్ వద్దా? వద్దు. సరే అట్లయితే నీ ఏందో నాకు ఇట్లా ఒళ్ళకి ఒళ్ళకి వెళ్ళా. సరే ఒళ్ళకేంటి మా సరే గవ్వనా అదేమన్నా లేదులేమ్మా, ఎందుకు చేస్తా కానీ. నువ్వు చేస్తావు నాయన నాకు తెలుసు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఎట్టాడా నేను ఈడున్నాను ఇద్దాం, నేను ఈడే ఉండేది. ఓకే సరే, చెయ్యి పెట్టు, చేతికే ఇస్తాను, కనుక్కో ఏందో. వద్దు నాకు చేతి ఏంటది ఏందో చెప్తే. సరే చెట్టా, పైన పట్టుకొని టచ్ చేసి చూడు ఏందినా ఏందో ఇది. ఇంత పట్టుకో. ఏంది చెట? ఏంటది నువ్వు టచ్ చేసి చూడు, ఏం కాదు, ప్రామిస్ టచ్ చేయిద్దాం. ఏంది అది ఏంది మెత్తగా ఉంది? యాడుంది మెత్తగా? పట్టుకో. నా చెయ్యి అమ్మా, ఏంది పట్టుకో, చెయ్యి పట్టుకో, దానం ఇస్తా, చెయ్యి. వద్దు. ఏం కాదమ్మా, పట్టు అత్తి. ఆనందో బ్రహ్మ గోవిందో, అదేంది అమ్మ డ్రెస్ అది. డ్రెస్సులు పట్టుకొని ఏందన్నా ఇది అంట. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఏందిరా త్వరగా ఇదేందినా టెన్షన్ పెడతావు? డ్రెస్ అదే. ఏందిరా ఇంత బరువు ఉంది? చూసాను అంతే. చూడు, చేయి పట్టుకొని చూడు, వదిలేసేసి పట్టుకో. చెచ్చు తీయద్దు మా, ఎప్పటికీ కూడా తీయకోకుండా. ఏందిరా ఏందుంటుంది ఇప్పుడు? ఏందిరా అది? ప్రేమ. అదే ఏందిరా? ఉండు నిమిషం, అట్లే ఉండు. మరి నాకు చెట్ట ఆడుంది చూస్తానంటే నువ్వు కనుక్కోవచ్చు, మీరు కనుక్కొని చూడండి ఏందో. కనుక్కోనా నేను కళ్ళు ఓపెన్ చేసి నాకే తెలియదు అది, ఇంకా మీకేం తెలుస్తుంది? కళ్ళు ఓపెన్ చేయకోకుండా మా, ఇదిగో కళ్ళు ఎప్పుడు ఓపెన్ చేయాలి. ఏంటది తావేనా ఏందంత అట్లుంది భయంకరంగా? నక్షత్ర తాబేలు, నక్షత్ర తాబేలు అన్న, ఇదో నా మచ్చల్నా? అవునే, మచ్చల్ తాబేలు. అంటే నక్షత్రం. నక్షత్రం కాదు, మచ్చల్ తాబేలు కా. మంచిదే చెట. అన్న మంచిది నా అబ్బాబా. ఏంది నా ఇది? కింద ఎట్లా ఉరుకుతుంది చూడు అది. అమ్మ ఏమన్నది మా పట్టుకో. నువ్వేందో అన్న సూపర్ నా దొరికింది చెట. దొరికిండదా? ప్రామిస్ కంటే అనుకున్నానే. కింద వచ్చిపడి ఎట్లా ఉరుకుతుంది తెలుసా అది? లేదు, రోడ్లో ఉండే, యాక్చువల్గా రోడ్లో ఉంటే దాన్ని వెహికల్స్ ఏమైనా ఎక్కితే గిన సంపేస్తాయి. వద్దు నాకు. ఏమన్నది అది కొరకదు, నక్షత్ర దాబే. గోర్లు కాకపోతే కొంచెం బ్లేడ్ పట్టుకున్నట్టుగా ఉంటుంది అంతే. కింద పెట్టు చెట, కింద పెట్టు, ఎట్లా ఉరుకుతుంది చూడు అది. రాయలకున్నది. వదిలేసి ఏమంది వదిలేసి. ఏముంది నా చూడు చూడు, బయట చూస్తారు చూడు అది స్లోగా. ఏందో అనుకుంటా. అది నీళ్ళలో ఏమంది అది? ఊరికే ఉండి మాదే పోతుంది చూడు. నువ్వు సూపర్ నా. నీకెట్లు దొరికింది బాబీ? నీళ్ళల్లో పట్టుకొచ్చినావా? గోవా నుంచి తెచ్చిన. మేము కార్లో వస్తాంటే రోడ్లో ఉండే, మేము తప్పిస్తాం అనమాట. ఎట్లా పోయింది రోడ్లే కది? ఉరుకుతాది ఇది, అసలు ఎట్లా ఉరుకుతుంది తెలుసా? రోడ్లోనా? ఇట్లా చిక్కే నీకెట్లా చిక్కింది మళ్ళా? కళ్ళు తెలిసి కాదు, నీకెట్లా చిక్కింది బాబీ? ఎట్లా దొరికిందంటే ఇంకా పట్టుకుంటామే, ఎందుకంటే లారీలు కానీ ఏమైనా తొక్కేసినాయంటే చచ్చిపోతుంది కదా పాపము. అంటే డ్రైవర్ ఆపినాడా? డ్రైవర్తో ఆపిచ్చి ఇంకా చూస్తాను. మయ్యా చెట ఎంత లెక్క పట్టుకుంటాడు. ఏమంది ఇది? అమ్మ ఇంత బాగుంది అమ్మా ఇది. నీకు భయం లేదా? ఎందుకు మా ఇది? మనం పూజించే విష్ణు అవుతారు కదమ్మా, ఎందుకు మా భయం ఉంటుంది? నిమిషం ఇచ్చాడు. ఏందిరా ఇప్పుడు దీన్ని ఎట్లా చేద్దాము? దత్తకు తీసుకుంటాడు అన్న. వాసన చూసినారా? వాసన చూస్తా. వాసన ఎట్లుంది మా చూసినప్పుడు నువ్వు? వాసన ఎప్పుడు చూస్తాను? ఏందో చూస్తా వాసన. చూపించిన ముక్కున్నా చూపించినావా? అవునా? లేదు దగ్గర పెట్టినాడు. ఇంకా వాసన చూసినట్లే కదా. అంతేగా. ఏంది బాబీ ఇట్లా నువ్వు అందుకే కళ్ళకి కడతావా? నువ్వు దర్బేసినా కొడుక, లోఫర్ నా కొడుక. తాబేలు గ్లామర్ వచ్చింది. ఏంది అది వాసన చూసా? ఎట్లా చూస్తాను చూడు.
లేదు నిజంగానే గ్లామర్ ఉన్నా. నేను కడుపు నొప్పి తలనొప్పి తల్లాడుతా అంటే గ్లామర్ వచ్చింది. సరే ఇప్పుడు దీని పరిస్థితి ఏమంటావు? ఏం చేయాలని తెచ్చినావు? దీన్ని ఆడైనా కానీ నీట్గా పొలంలో కానీ లేదంటే చెరువులో కానీ వదిలేస్తాం. ఎక్కడైనా తోటల్లో నీళ్ళు ఉంటాయి, ఏడైనా కానీ చెరువు బాయి మళ్ళీ అట్లా. ఇప్పుడు దీన్ని ఎక్కడ వదలాలనుకున్నా? అంటే పెంచుకోవనా? నువ్వు తీసుకుంటావా? పెంచుకుంటారండి తాబేలు. నాకు నిజంగా అంటే ఐడియా లేదు. నేనైతే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళి. యాక్చువల్ గా కానీ నువ్వు యాక్చువల్ గా విన్నావో లేదు, తాబేలు దానం చేయకూడదు. తాబేలు దానం చేయకూడదు తెలుసు నాకే. తాబేలు మామూలుగా బాయిల్లోకి ఇళ్ళకి ఇస్తారా లేదా బాయిల్లోకి వేస్తారండి యాక్చువల్ గా అయితే. సంపద వాళ్ళకి ఇచ్చినట్టు. మరి పెంచుకోవచ్చు కదా మీరే. ఎవరికి ఎత్తు వేసేసి ఒకవేళ నీకు ఇక్కడ వీలు కాకుంటే ఆడన్నా నీళ్ళు చెరువు. కూడా చెరువులో వదిలేసిరా, పుణ్యం వస్తుంది. మీరేమంటారండి ఫ్రెండ్స్? చెప్పండి, మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ఏం పెద్ద అంతే కదా. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియాలు కానీ యాక్చువల్ గా అయితే పాపం పెట్టండి. వీడు రోడ్లో వదిలితే వీడు చనిపోతాడని చెప్పి వీడిని తీసుకొని వచ్చినాం అనమాట. ఎందుకంటే లారీ దొక్కేస్తే చట్నీ అయిపోతాయి. నీ అట్లా ద్రోహులు ఉంటారు లారీ దొరుకుంటూ పోయే వాళ్ళు తొక్కేస్తారు. నీ అట్లా ద్రోహులు తెస్తారేమో వాళ్ళు ములాజ్ ఉండదండి, తొక్కేస్తారు వాళ్ళు. నా అట్లా ద్రోహులు లారీలు తోలుతారా? ద్రోహి కదా అదేంటి అవేంటి పక్షులు కాడ బియ్యం పెట్టి సర్లే పెట్టింటారు. దాన్ని తీసుకో, వాటర్ లోకి వేసేద్దాం. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా నేను ముట్టను. పట్టుకోండి మా ఏం నేను కాదు. పట్టుకోనమ్మే, నాకు ఒళ్ళంతా జల్లరిస్తుంది. నాకు పట్టుకొని ఒకసారి నాకు ఇవన్నా కప్పలన్నా బల్లులన్నా కప్పాలు చెప్పండి దాని మీద కొంచెం చారాలుగా. నేను నువ్వేం చెప్పొద్దు అట్లాంటివన్నీ వర్ణించద్దు. అన్న కూడా పట్టుకున్నాడు. తీసుకో, నువ్వు పిసుకుతానవు లేకంగా. దీన్ని పట్టుకోండి మీరు. మా ఇది ఏమన్నా ఇది ఫ్రెండ్. నువ్వు ఫ్రెండ్ అయితే మళ్ళీ బాబీ నేను ముట్టను. ఎట్లా చూస్తాను చూడు, ఇది పీస్ఫుల్ గా వీడు. మా నువ్వు ఏలు పెట్టు బుడుక్సు నా మాట. అదే నువ్వు ఏళ్ళు కాకుంటే నువ్వు పెట్టు చేతాను. నువ్వు సర్లే దీన్ని పట్టుకో, ఆడేసేద్దాం. పట్టుకొని బాబీ, నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా నేను పట్టుకోను. పట్టుకో చేత, నీకు కాదు చెప్తాను. ఇది కాదు మా మీరు పట్టుకోవాలంటాను. సర్లే రా పట్టుకో, ప్రామిస్ ఇట్లా ఏమన్నా వద్దు. బాబీ నేను పట్టుకోను. బాబీ నేను ఇట్లా కొట్టేస్తా. ఎందుకు కొడతావమ్మా? ఇది తాబేలు. నీ మీదట్టు నేను కొట్టేస్తా. దాన్ని చూస్తాంటే నాకు ఎట్లా అవుతుంది. బాబీ దగ్గరికి రావద్దు, కొడతా. నీ మీదట్టు కొడతా. నేను ఒట్టు పెట్టినాక ఖచ్చితంగా చేస్తా. నీళ్ళే కొద్దులు వాటర్ తిప్పిపోవచ్చు. నేను పట్టుకోను బాబీ, నేనైతే పట్టుకోను బాబీ. పద్ధతి కాదు, నీట్ కాదు. కడిగి వాటర్ పెట్టు. నేను పట్టుకోను బాబీ. ప్లీజ్ మా ఒక్కసారి చేతిలో పెట్టు. నేను పట్టుకోను బాబీ. ఏమేది ఇట్ట చేతిలో అంతే. పట్టుకో చెప్తా నేను పట్టుకోను బాబీ. ఒక్కసారి. ఏమందు పట్టుకోను. అయ్ ఇంకా నేను ఏం కూడా తినలే పొద్దున్న నుంచి. ఒక్కసారి పట్టుకో. నేను పట్టుకోను. ఏమందు మా నిజంగా అంటే ఏమందు? తాబేలు చాలా మంచిది. వద్దు పట్టుకో, వద్దు దాంట్లో వదులుదురా రా. వద్దు, నేను వదలను. ఎందుకు అంత భయము? నన్ను నువ్వు పట్టుకో. నన్ను ఒక్కసారి పట్టుకోయే. అయ్ పద్దు ఏంది మా ఇద్దరు? అయ్ ఒక్కసారి పట్టుకోయే, బిత్తురుకొద్దండి. మంచి తాబేలు, వస్తాను. మంచోడు వీడు, మనవాడు. ఇంకా నీళ్ళు దండి వెళ్ళా. చాలు, ఇంకో కొన్ని పోస్తా. తీసాను చూడు. బయటకు వస్తుంది. ఎంత ఫాస్ట్ తెలుసా ఇది? చూడు ఎంత ఫాస్ట్ చూడు ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడిని ఎక్కడ వదిలేయాలో లేదంటే పెంచుకోవాలో చెప్పండి, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. బాయ్ అండి. పెంచుకోమంటే అట్లా జంపుది టబ్బు తెచ్చి పెడతారు, దాంట్లో వాటర్ పోసి పెట్టేస్తారు. మా అమ్మ డైలీ వచ్చి నాకైతే భయం అది, లేకుంటే నేను టబ్బు తెచ్చి పెట్టేసింది. దీని పేరు వచ్చేసి, సాక్తా. దీని పేరు ఏం పెడదామా? దాని పేరా మంచి పేరు పెట్టి జలంధర్ పుష్ప అని పెడదామా? అంటే నీళ్ళల్లో ఉండే పుష్ప అని. లేదంటే జలంధర్ రాధా అని పెడదామా? జలంధర్ విష్ణు అని పెట్టు. చెట అని పెట్టండి. జలంధర్ చెట ప్లస్ విష్ణు అని పెట్టు. దొండి దీనికి ఫుడ్ తింటాది. టమాటానా? టమాటా కూడా తింటుంది. టమాటా అయితే కొరికిందే, ఇదిగో టమాటా కూడా తింటుంది.
ఏందమ్మా నేనేం చేసిన ఉడికేవాడిని ఇంకా నోట్లో పెట్టాలా నీకు పెట్టిందే సరిపోయింది వామికించుకుంటా అంటివి అప్పుడు కూడా అప్పుడు కూడా ఏందో గొర్రెన మేకని ఏందో అప్పుడు మేకపిల్ల పెట్టినావు గొద్దులు అవి నీ నోట్లో పెట్టుకో గొద్దులు ఇది మళ్ళీ ఇప్పుడు దీన్ని తెచ్చి ముక్కాడు నేనేమైనా ఇదే నువ్వు ఇన్స్పెక్టర్ మా ముక్కనా నేను నోస్ ఇన్స్పెక్టర్ స్మెల్ ఇన్స్పెక్టర్ నువ్వు